సంధ్యాకాల శుభములు తెలియపరుస్తూ ప్రేమతో ఈ యొక్క దివ్య బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవునికి అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున జూలై 16వ తేదీన యావత్ శ్రీ సభ కార్మెల్ మాత పండుగని ఘనంగా జరుపుతుంది. ఈ కార్మెల్ మాత చరిత్రను లేకపోతే ప్రాముఖ్యతను మనందరం కూడా ఈరోజు మన గ్రామంలో తెలుసుకొని ఆ యొక్క మాతను కొనియాలి. ఆ తల్లికి ఇంకా దగ్గర అవి ఆ తల్లి మనకిచ్చినటువంటి ఆ సందేశాన్ని స్వీకరించి దేవుని యొక్క రాజ్యములో తోటలో ఫలించులాగన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించమని మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, కార్మెల్ మతానికి చెందినటువంటి గురువులు కానీ కన్యశ్రీలు కానీ ప్రపంచమంతటా కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ ఫాదర్ కోసం, సిస్టర్ల కోసం మనము ప్రార్థన చేద్దాం. అదే విధంగా కార్మెల్ మాత దేవాలయము, కొన్ని దేవాలయాలు మనకు తెలుసుంటాయి. గుడివాడలో ఉన్నటువంటి దేవాలయం కార్మెల్ మాత దేవాలయం, లేకపోతే ఫిరంత్పురంలో ఉన్నటువంటి ఆ కొండ మీద గుడి కార్మెల్ మాత దేవాలయం. నిన్నటి రోజున మన పరిశుద్ధ పట్టణం సంఘంలో మరి అక్కడ పంట పైన వారు ప్రతిష్ఠించారు కార్మెల్ మాతను. ఆ యొక్క పండుగని నిన్న ఆ యొక్క సంఘం ఎంతో ఘనంగా జరుపుకుంది. మరి ప్రియ సోదరు సోదరులారా, మనం కూడా సంతోషంతో ఈ యొక్క కార్మెల్ మాతను కొనియాడుతూ ఆ తల్లి ప్రార్థన సహాయం మనందరికీ కలగజేయాలని, కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలను తీర్చి మనకు అండగా తోడుగా ఉండమని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య బలి పూజని యోగ్యులుగా అర్పించుకోవడానికి దేవుడు మనల్ని యోగ్యులు చేయమని మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వోన్నత సహోదరులారా, ఈ శక్తిని నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, చేతుల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. అందుచేత ఇంతకన్నా నా పరిశుద్ధమైన మాటను సకల దూతలను, ప్రీతులను, సహోదరి సహోదరులారా, నీవు నాకులకు మన ప్రభువైన సర్వేశ్వరుని ఆదిపౌరుని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితి అయిన కన్యమరియ మాత భక్తివంతమైన విజ్ఞాపన ద్వారా మాకు నీ ఆదరణను దయచేయమని మొరపెట్టుకొనుచున్నాను. ఆ మాత సంరక్షణతో మాకు నైతికమును శారీరకమును సహనమును పెంపొందింపజేసి క్రీస్తుని పర్వతంపై చేరుకుని భాగ్యము మాకు అనుగ్రహింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువు నీ కుమారుడైన
యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గొడ్డలి తనను ఉపయోగించి వారి కంటే గొప్పదా? మొదటి పట్టణము యెషయా గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 13 నుంచి 15వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను కోపించిన వారిని శిక్షించటకు దండముగా దుడ్డు కట్టగా అసిరియాను వాడుకొను. నా కోపము పవిత్ర నామమును సముఖింపు. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేదిని మరువకు. ఇది ప్రభుని వాక్కు. శ్రీస్పతికి వందనములు. నీతో ముందురుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అతనికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు ప్రతివాడు నా సోదరుడు నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. అందరూ కూడా నిలిచిన ఉనండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ముందుగా మనందరము కూడా ఆ యొక్క పవిత్రాత్మ దేవుని మనపైకి రమ్మని, మనల్ని అభిషేకించమని, ఆ యొక్క జ్ఞానమును దయచేయమని అందరూ కూడా చప్పట్లతో ఈ యొక్క పవిత్రాత్మ ఆత్మస్వరూపుడా నా యేసయ్య అనే గీతాన్ని ఆలపించుకొచ్చు దేవుళ్ళు ఐక్యం అవడానికి, దేవుళ్ళు ఒకటవడానికి మనందరం కూడా తయారవులాగున సిద్ధపడటానికి దేవుని యొక్క ఆశీర్వాదము దయచేయమని అందరం కూడా ఈ యొక్క గీతాన్ని ఆలపించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా
నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను ఉమ్మరించుటకు నిశ్చయించుటివి. అంతిమ దినమున మాపై ఆత్మను ఉమ్మరించుటకు నిశ్చయించుటివి. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ
ఆత్మతో మమ్ము నింపుమా. తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆకాపరి వందనం, ఆకాపరి స్తోత్రం, ఆరక్షకుడా వందనం, ఆరక్షకుడా స్తోత్రం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా స్తోత్రం, సిలువదారి వందనం, సిలువదారి స్తోత్రం. Praise the Lord, 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 hallelujah, 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 hallelujah. అందరూ కూడా కూర్చోనండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా చురుకుగా ఆనందంతో సంతోషంతో కార్మేలు మాతను స్మరించుకొనుచు ఆ యొక్క మాతని కొనియాడుతూ కార్మేలు మాత మనకిచ్చేటువంటి ఆ సందేశాన్ని స్వీకరించి మన యొక్క జీవితాలలో దాన్ని అలవరుచుకొని పాటించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు అధికముగా పొందుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, కార్మేలు మాత కార్మేలు కొండ నుంచి వచ్చింది. కార్మేలు మాత ఎక్కడి నుంచి వచ్చింది? కార్మేలు కొండ. ఆ యొక్క కొండ మీద మొట్టమొదటిగా ఆ మాతకి అంకితం చేసి ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ కార్మేలు మాతని కొనియాడటం మనము మరి చరిత్రలో చూస్తూ ఉంటాం. మరి ఈ కార్మేలు కొండ ఎక్కడ ఉంది తెలుసో మీకు ఎవరికన్నా? కార్మేలు కొండ ఎక్కడుంది? పాలస్తీనాలో ఉంది, ఇజ్రాయేల్ దేశంలో ఉంది. మరి సెప్టెంబర్ నెలలో నేను వెళ్ళాను, ఆ పరిశుద్ధ భూమి మీదకి వెళ్ళాను. హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు 3 దేశాలు దర్శించాను: యోర్దాను, ఇజ్రాయేలు, ఈజిప్ట్. మరి ఈ కార్మేలు కొండ అనేది ఇజ్రాయేల్ దేశంలో ఉంది. ఒకసారి ఆ కొండ ఎక్కడ అసలుకి ప్రారంభమైంది అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాజులకు రాయబడినటువంటి మొదటి లేఖ, మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ టైటిల్ ఏమని ఉంది? కార్మేలు కొండ మీద బలి. ఎవరికి బలి ఇచ్చారు అనే దాన్ని మనము అక్కడ చదువుకుంటే 20వ వచనం చదవండి. ఆహాబు ఇశ్రాయేలీయులందరినీ బాలు ప్రవక్తలను కార్మేలు కొండ మీద ప్రోగు చేశారు. ఎవరు ఈ ఆహాబు? ఆహాబు అప్పుడు పాలిస్తున్నటువంటి ఒక రాజు. ఇజ్రాయేలు సంతతికి చెందినప్పటికీ ఆయన అన్యురాలైనటువంటి ఒక ఆమెను వివాహం ఆడాడు. ఎవరు ఆమె? యెజబెలు రాణి. ఎప్పుడైతే ఆ అన్యురాలిని వివాహం ఆడాడో అప్పుడు ఆ అన్యురాలు పూజించేటటువంటి ఆ దేవతలను, ఆ దేవుళ్లను కొనియాడటం, ఆరాధించడం ప్రారంభించాడు. ఎవరు ఆ దేవుడు? చదువుకున్నప్పుడే బాలు అనే దేవుణ్ణి వారు కొనియాడుతూ ఆరాధిస్తూ దేవుడిగా మరి నైవేద్యాలు పెడుతూ బలులు అర్పిస్తూ ఉండేవారు. ఆహాబు ఏం చేశాడు? బాలు ప్రవక్తలను ఎంతమందిని? 450 మందిని ఆ కొండ మీద ప్రోగు చేశాడు. ఎందుకంటే అక్కడ ఒక పరీక్ష అనేది జరుగుతుంది. 450 మంది బాలు ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒకవైపు. వారందరూ బాలు దేవతను కొనియాడుతున్నారు, ఏలియా
నిజ దేవుడైనటువంటి యావే దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, తర్వాత చదివితే అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు, యావే దేవుడని అతనిని పూజింపుడు. ఏమంటున్నాడు ఏలియా? ఎన్నాళ్ళు మీరు ఇద్దరు దేవతలను పూజిస్తారు అంటే యావే దేవుణ్ణి బాలు దేవుణ్ణి కలిపి వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారంట. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళు ఈ విధంగా ఆరాధిస్తారు? మీరు నిజమైనటువంటి యావే దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించండి అని అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు వారిద్దరికి పరీక్ష జరుగుతుంది. 450 మంది ప్రవక్తలు ఆ కొండ మీద బలిపీఠాన్ని ఏర్పాటు చేసి నైవేద్యం పెట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు జంతువుల్ని బలిగా ఇచ్చేవారు. ఒక ఎద్దును తీసుకొచ్చి అక్కడ కొండ మీద బలించారు. బలించినప్పుడు దేవుడు దిగి రావాలి, ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరించాలి. కానీ స్వీకరించాలి. బాలు ప్రవక్తలు 450 మంది ఆ నైవేద్యాన్ని పెడితే దేవుడు రాలేదు, ఆ నైవేద్యాన్ని స్వీకరించాల. ఇప్పుడు ఎవరి వంతు? ఏలియా వంతు. చూడండి 38వ వచనంలో, అప్పుడు ప్రభువు పంపిన అగ్ని బలిపీఠం పైకి దిగివచ్చి పీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. ఎవరు పెట్టిన నైవేద్యం? ఏలియా పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవుడు అగ్ని రూపంలో వచ్చి ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరించాడు. అంటే అగ్ని ద్వారా దహింపచేశాడు. అప్పుడు బాలు దేవతలందరూ కూడా ఓడింపబడ్డారు. 450 మంది ఓడింపబడ్డారు. తర్వాత చదవండి కొనసాగింపుగా. ఆ అగ్నిని చూసి ప్రజలందరూ నేల మీద కోరలు పడి దండము పెట్టి యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడు అని పలికిరి. అక్కడ చేరినటువంటి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఏ దేవుడు నిజమైన దేవుడు వేచి చూస్తున్నారు. ఆ పరీక్షలు ఎవరు గెలిస్తే వారి దేవుని ఆరాధించడానికి. ఎప్పుడైతే ఏలియా గెలిచాడో అప్పుడు ప్రజలందరూ కూడా యావే దేవుడే నిజమైన దేవుడు అని కొనియాడటం, ఆరాధించటం చేస్తూ ఉన్నారు. తర్వాత ఏలియా బాలు ప్రవక్తలను పట్టుకొనుడు, ఎవరిని తప్పించుకొని పోనీయకుడు అని ప్రజలు ఆ ప్రవక్తలను పట్టుకొనగా ఏలియా వారినందరినీ కీషోను వాగు వద్ద నడిపించుకొని పోయి అక్కడ వధించారు. ప్రియ సోదరి సోదరులారా, ఒక ప్రవక్త 450 మంది ప్రవక్తలను వధించారు. చూడండి, ఏలియా ప్రవక్త ఆ కార్మెలు కొండ మీద బలిపీఠం మీద పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడు. దానికి గుర్తుగా ఏం జరిగింది? ఆ కాలంలో అక్కడ కరువు అనేది వచ్చింది. వర్షాలు లేవు, పంటలు పండలేదు. అందరూ కూడా ఆ యొక్క కరువుతో తమకున్నటువంటి ధాన్యం అంతా కూడా అయిపోయింది. ఇంకా ఏం చేయాలో ఏం తినాలో తెలియనటువంటి స్థితిలో మరి ఏలియా ఆ వర్షధ్వని విని ఏం చెప్తున్నాడు చూడండి. 41వ వచనంలో, ఏలియా ఆహాబుతో నీవు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నది అని. అప్పటి వరకు వర్షాలు లేవు. మనం కూడా వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అవునా? ఇది మన పంటల కాలం. ఈ పంటల కాలం వచ్చినప్పుడు మనకు తగినటువంటి వర్షము రాకపోతే, లేకపోతే నీరు లేకపోతే ఏమవుతుంది? ఆ నేల సారవంతంగా తయారవ్వదు. విత్తనాలు వేసినా అవి ఫలించవు. ప్రియ సోదరి సోదరులారా, 45వ వచనంలో కూడా చూస్తే, వెంటనే ఆకాశమున
దినమున కారు మబ్బులు కమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఏం జరుగుతుంది? ఆ వర్షం అనేది ఏ విధంగా కురిసింది? కారు మబ్బులు పట్టేసి పెద్ద వాన కురిసింది. అప్పుడు ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కార్మెలు అనే హీబ్రూ పదానికి అర్థం తోట, గార్డెన్ అంటారు. ఇంగ్లీష్లో గార్డెన్, తెలుగులో తోట. కార్మెల్ అంటే అర్థం ఏంటి? తోట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ కార్మెల్ మాత్రం కొనియాడుతూ ఉండగా మనము ఆ తల్లిని ఒక తోటమాలిగా కొనియాడాలి. మరి ఆ చరిత్రను ఇప్పుడు చదువుకుంటే నాలాగానే ఇప్పుడు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు పుట్టి పెరిగి మరణించినటువంటి ఆ పుణ్యభూమిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. హోలీ ల్యాండ్ అనేక మంది వెళ్తూ ఉంటారు. ఆ విధంగా 12వ శతాబ్దంలో 1189వ సంవత్సరం నుంచి 91వ సంవత్సరం ఆ మధ్య కాలంలో ఐరోపా నుంచి కొంతమంది ఆ ప్రదేశానికి వచ్చారు. కార్మెల్ కొండ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఏలియాని ఆదర్శంగా తీసుకుని, అంటే ఏలియా ఏ విధంగా ఆ నిజ దేవునికి నైవేద్యం పెట్టాడో ఆ విధంగా వారు ఆయనని ఆదర్శంగా తీసుకుని అక్కడ దేవుని పూజించడం, ఆరాధించడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విధానానికి ఎవరు కూడా లేరు. ఎవరన్నా మరి స్థాపకులు ఉంటారు. చూడండి, ప్రతి సభకి వ్యవస్థాపకులు ఉంటారు. మరి ఓసిడి సభ ఉంది, అజంపుడు, వాళ్ళు కూడా కార్మెలు ఫాదర్లే. ఒక ఆ యొక్క సభను స్థాపించడానికి ఎవరు కూడా లేదు. అప్పుడు అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఫాదర్ ఆల్బర్ట్ అనే వ్యక్తి ఈ తెలుసుకుని కొంతమంది ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆయన వచ్చి వారికి ఒక పద్ధతి నేర్పించి ఈ యొక్క సభని స్థాపించడం గమనిస్తాం. అప్పుడు వారందరూ ఫాదర్లు కాదు, బ్రదర్లుగానే ఉండేవారు. మరి అటువంటి కాలంలో మరి శత్రువులు ఉంటూ ఉంటారు, వచ్చి దాడులు చేసి వారిని హింసించడం లేకపోతే వారిని చంపివేయడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ 12వ శతాబ్దంలో కొంతమంది వచ్చి ఆ యొక్క కార్మెల్ కొండ మీద దాడి చేసినప్పుడు వీరందరూ కూడా మరలా తిరిగి ఐరోపా వెళ్ళిపోయారు. మరలా వారికి ఇంకా కష్టాలు, ఒడిదుడుకులు, ఆ యొక్క సభ కష్టాలు పాలైనప్పుడు పునీత సైమన్ స్టాక్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో కేంబ్రిడ్జ్ అనే నగరంలో ఉన్నప్పుడు ఆయన 6వ మత అధికారి, మత ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఆ సభ ఉన్నటువంటి ఆ కష్టాలను భరించలేక ఆ తల్లిని వేడుకున్నాడు. తల్లిని వేడుకున్నప్పుడు ఆ తల్లి ఆయనకి దర్శనం ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి దర్శనం అంటే కాఫీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఆమె మరి ఆ పునీతుడికి ఒక సందేశాన్ని ఇచ్చింది. ఒక ఉత్తరీయమును తీసుకుని అందించింది. ఆ ఉత్తరీయమును చూస్తే 2 ఉంటాయి. ఒక దాంట్లో ఏమో ఆ తల్లి చిన్నారు కాలేసి మోస్తూ ఆ యొక్క ఉత్తరీయముని పునీత సైమన్ స్టాక్ గారికి ఇస్తున్నట్లుగా, పునీత సైమన్ స్టాక్ గారు మోకరించి దాన్ని స్వీకరించుకున్నట్టుగా ఒక ప్రతిబింబము, చిత్రపటం అనేది దాని మీద ఉంటుంది. అది దేనికి గుర్తు అని చెప్పిందంటే ఇది ప్రపంచ మానవాళి రక్షణకు గుర్తు అని ఆ యొక్క ఉత్తరీయమును స్కాపులా అంటారు. మన జపమాల కాకుండా మెడలో ధరిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు ఉత్తరీయం అంటే. దాన్ని ఇంకొక పక్క ఏమని రాస్తుందంటే, ఎవరైతే ఈ యొక్క ఉత్తరీయమును ధరించి మరణిస్తారో వారు
నరక అగ్నిలోనికి త్రోసివేయబడరు. ఖచ్చితంగా వారికి పరలోకం అనేది ఇవ్వబడుతుంది అని రాసి ఉంది. ఆ తల్లి చెప్పింది, ఎవరైతే ఈ కాకి వస్త్రాలను ధరిస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారని మరి పునీత సైమన్ స్టార్ గారికి ధైర్యాన్ని ఇచ్చి ఆ సభలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా తీర్చివేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా ఆ తల్లిని విశ్వసించి, ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి సందేశము ఇది మానవాళి రక్షణార్థము అని ఆ తల్లి చెప్పింది. అదేవిధంగా ఎవరైతే దీన్ని ధరిస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు, నరకాగ్నిలోనికి వెళ్ళరు. ఒకవేళ ఉత్తరించే స్థలంకి వెళ్ళినా సరే వారు అక్కడ నుంచి పరలోకానికి త్వరితంగా వెళ్ళిపోతారని ఆ తల్లి చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ తల్లిని మనందరం కూడా కొనియాడుతూ ఉండగా తర్వాత అదే సభలో పునీత తెరేసా అబిల తెరేసమ్మ గారు ఆ సభ నుంచి వచ్చారు. అదేవిధంగా సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్, ఆ యొక్క సిలువ యోహాను గారు కూడా మరి ఈ యొక్క సభకు చెంది వారు ప్రత్యేకంగా ఉపవాసము అదేవిధంగా నిశ్శబ్దము పాటించి ఆ యొక్క సభని ప్రపంచ నలుమూలలకు కూడా చాటడం, మరి ఆ సభ మన మధ్యనే అజ్జంపూర్లో కూడా ఉండటం, మరి మన విచారణ నుంచి అనేక మంది ఆ యొక్క సభకు వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి కార్మెల్ అంటే ఏమని చెప్పాను? తోటలో ఏముంటాయి? పువ్వులు, కాయలు. మనకి ఇటు పక్క ఏముంటాయి? కొండల పక్కల ఎక్కువ మామిడి తోటలు ఉంటాయి, అవునా? కోనసీమ కేసు వెళ్తే కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని రకరకాల తోటలు ఉంటూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మాయ అనే ఒక ఆమె మనలాంటి గ్రామంలో, కట్టుబడి పాలన లాంటి ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేది. ఆమెకు ఈ తోటలంటే చాలా ఇష్టం. తన యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క పెరటిలో అనేక మొక్కలను పెట్టింది. పూల మొక్కలను, కాయ మొక్కలను పెడుతూ ఆ మొక్కలకి నీరు పోస్తూ ఎంతో శ్రద్ధతో ప్రేమ చూపిస్తూ జాగ్రత్త వహిస్తూ ఆ తోటలను పెంచుకుంటూ ఉండేది. ఒకసారి ఒక రోజున ఆ తోటలోకి నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వు వాడిపోవడం ప్రారంభించింది. ఎండిపోతున్నట్లుగా అనిపించి తన యొక్క రెక్కలన్నీ కూడా రాలిపోతూ ఉంటే ఈ మాయ అనే ఆమె దాన్ని సహించలేక కనికరంతో ఆ యొక్క మొక్క దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యొక్క పువ్వు మీద చల్లటం, లేకపోతే దానికి ఎక్కువ నీరు పోసి ఎక్కువ శ్రద్ధ చూపించడం చేస్తూ ఉంది. ఆ విధంగా తాను ఆ యొక్క పువ్వుతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ పువ్వుతో మాట్లాడుతూ పలకరింపుగా చక్కగా ఎంతో ఆప్యాయంగా కనికరంతో ఆ విధంగా చూసినప్పుడు సమయం గడుస్తూ ఉండగా ఆ పువ్వు మరలా పరిమళించడం ప్రారంభించింది. ఆ పువ్వులోనికి జీవం అనేది వచ్చింది. ఆ విషయం అంతా కూడా గ్రామం అంతా కూడా తెలిసింది. మనలాంటి వాళ్ళు తెలుసుకుని, అరే మాయ చాలా కనికరంతో ప్రేమతో జాగ్రత్తగా ఆ పుష్పాన్ని చిన్నదైనప్పటికీ చిన్నదని అనుకోకుండా ఎంతో శ్రద్ధ వహించి కృషి చేసి మరలా తనకి జీవాన్ని తీసుకొచ్చింది అని అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మనలాంటి పిల్లలు ఒక ఆమెకి తెలిసింది, ఆర్య అనే ఒక చిన్న పిల్లకి తెలిసింది. ఆ పిల్ల తెలుసుకోవాలి ఏ విధంగా మరలా ఆ పువ్వుకి జీవం వచ్చేలా చేసిందో మాయ, నేను కూడా కనుక్కోవాలని మాయ దగ్గరికి ఆ చిన్న పిల్ల వచ్చింది. వచ్చినప్పుడు అడిగిందనమాట మాయని, నువ్వు ఏ విధంగా ఈ పువ్వుకి మరలా జీవం తీసుకొచ్చావు అని చెప్పినప్పుడు మాయ ఏమని చెప్పింది అనుకున్నారు? మనము ప్రేమ చూపించినప్పుడు, లేకపోతే శ్రద్ధ వహించినప్పుడు, జాగ్రత్త చూపించినప్పుడు
ప్రేమకి, జాగ్రత్తకి, కనికరంకి, జీవం కలిగిన ప్రతిదీ కూడా స్పందిస్తుంది అని చెప్పింది. ఏమని చెప్పింది? ప్రేమకి, లేకపోతే జాగ్రత్తకి, శ్రద్ధకి, జీవం కలిగినటువంటి ప్రతిదీ కూడా స్పందిస్తుందట. మరి మనం స్పందిస్తున్నామా? మీరు ఎంతమంది స్పందిస్తున్నారు? చేతులు ఎత్తండి. మీకు ఎవరు ప్రేమ చూపిస్తలేదా? మీ మీద ఎవరు ప్రేమ చూపిస్తలేదా? మీ మీద ఎవరు శ్రద్ధ వహిస్తలేదా? మరి మీరు స్పందన అనేది వస్తుందా లేదా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం జీవితంలో ఉన్నామని కారణం ఎవరు? దేవుడు. దేవుడు మన పైన తన యొక్క ప్రేమను అనునిత్యం కూడా చూపిస్తూనే ఉంటాడు. ఆ తల్లి, మరియ తల్లి కూడా ఒక తోటమాలి లాగా ఆ పుష్పము మీద ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఆప్యాయత ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంది. మరి అది చూపించినప్పుడు మనలో ఎంతమందికి స్పందన కలుగుతుంది అనేది పరిశీలన చేసుకోవాలి. జీవం కలిగిన ప్రతిదీ కూడా, ఒక మొక్కే స్పందించినప్పుడు, ఒక జంతువే స్పందించినప్పుడు, మరి మనుషులుగా మనము ఎంత అమితంగా స్పందించాలి, ఇది మన పరిశీలన. ప్రియ సోదరులారా, ఆ మాయ చెప్పిన మాటలు విని ఆ ఆర్య అనే చిన్నారి తల్లి ఏం చేసింది? తను కూడా వెళ్ళి తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి పెరటులో మొక్కలు పెట్టి, పూల మొక్కలను, కాయ మొక్కలను పెట్టి వాటిని కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో చూసుకోవడం ప్రారంభించింది. మాయ అనేక మందికి ఆదర్శంగా తయారైంది. అనేక మంది తనని ఉదాహరణగా తీసుకొని వారు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కార్మెల్ అంటే తోట. మరి కార్మెల్ మాత అంటే ఒక తోటమాలి అని మనము ఈ క్షణంలో ధ్యానించాలి. తోటమాలి ఏం చేస్తారు? మనకు ఉన్నాయి కదా పొలాలు కానీ తోటలు కానీ ఉన్నాయి కదా, ఏం చేస్తారు? వినపడతలా? ఏం చేస్తారు? నేలని దున్నుతారు, అవునా? తర్వాత విత్తనాలు వేస్తారు, తర్వాత ఎరువు వేయాలి, తర్వాత నీళ్లు పోయాలి, ఇంకా ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అవునా? ఆ తోటకి కావాల్సిన ప్రతిదాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతాయి? కలుపు మొక్కలు వస్తాయి, పనికిరాని మొక్కలని. వాటిని ఏం చేయాలి? పీకేయాలి, కలుపు తీసివేయాలి. తర్వాత ఇంకా ఒకవేళ ఆ చెట్లు సరిగ్గా పెరగట్లా, అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని కత్తిరిస్తాం, సక్రమంగా చేస్తూ ఉంటాం. ఇంకా విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా సాగు చేయటం, ఇవన్నీ కూడా ఒక తోటమాలి చేస్తూ ఉంటాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి మరియ తల్లి ఒక తోటమాలిగా ఈ పనులన్నీ కూడా మన మధ్యలోనే, ఈ ప్రపంచంలోనే చేస్తూ ఉంది. అనేక మందికి దర్శనాలు ఇస్తూ ఉంది. మరి కడప రాష్ట్రంలో మరియాపురం అనే గ్రామంలో మీరు విని ఉంటారు. ఆ తల్లి కన్నీరు కారుస్తూ, తన కంటిలో నుంచి రక్తము కన్నీరు లాగా రావటం. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిస్టర్ గారు, తనకు కూడా అదే ఆ కన్నీరు రక్తం రావటం, లేకపోతే ఆ పంచిగాయాన్ని పొందుకోవటం మనందరము మరి యూట్యూబ్లో అందులో చూస్తుంటారు, అవునా? అది చూసినప్పుడు మనలో స్పందన రావాలి, మనము ఇంకా విశ్వాసంలో ఎదగాలి. మరియ తల్లి మనకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది, కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఒక తోటమాలిగా మన జీవితాల్లో పెరుగుతున్నటువంటి ఆ కలుపు మొక్కలను తీసివేస్తూ ఉంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యం కొలస్సీలకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయం 3వ అధ్యాయం
5వ వచనం నుంచి మనం చదువుకుంటే, జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. సోదరి సోదరులారా, మన యొక్క జీవన విధానంలో, రోజువారీ జీవితంలో అనేకమైనటువంటి కలుపు మొక్కలు ఉంటాయి. ఏమిటయి? ధనాపేక్ష అంటే, ధనము అంటే మనకి మక్కువ. ధనం కోసం ఎక్కువ ధనాన్ని దైవంతో మనం పోల్చి దాన్ని పూజించడం ప్రారంభిస్తాం. లేకపోతే అపవిత్రత అంటే మనలో పరిశుద్ధత లేకుండా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకా మోహం, అనేకమైనటువంటి ఆకాశములకు లోనైపోయి బలహీనంగా లొంగిపోతూ ఉంటాం. ఇంకా దురాశ అంటే ఎదురువారు అంటే మనకి గిట్టదు, వారిని నాశనం చేయాలి అనే దురాశ. ఇంకా ఈ విధంగా ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు ఎన్నో కూడా మన జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. అంటే అవి కలుపు మొక్కలు లాంటివి. ఆ కలుపు మొక్కలన్నీ తీసివేయడానికి ఆ మరియ తల్లి ఒక తోటమాలిలాగా దర్శనాలు ఇస్తూ మరి తన యొక్క సందేశాన్ని తీసుకొస్తూ ఉంది. శనివారం రోజున రోజా మిస్టిక, మరియ తల్లిని రోజా మిస్టికగా కొనియాడారు. ఆ కొనియాడినప్పుడు రోజా మిస్టికగా ఆ తల్లి దర్శనమిచ్చినప్పుడు చెప్తూ ఉంది, ఏమని? దేవుడు ఎంతో కోపంతో ఉన్నాడంట. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు వాటిని చూసి దేవుడు సహించలేక కోపాగ్నితో ఉన్నప్పుడు ఆ తల్లి దేవుడి యొక్క కోపాన్ని తగ్గించేలా చేస్తూ ఉందని సందేశాన్ని ఇచ్చింది. ఆ కోపాగ్నిని నేనే స్వయంగా ఆపుతున్నాను అని ఆ దర్శనంలో మరి చెప్పింది. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో, ఈ రోజుల్లో, ప్రస్తుత సమాజంలో అనేకమైనటువంటి కలుపు మొక్కలు ఉన్నాయి. ఎదుగుచున్నటువంటి మన చిన్న చిన్న పిల్లల జీవితాల్లో కూడా ఆ కలుపు మొక్కలు అనేవి ఉన్నాయి. మరి మరియ తల్లి ఏ విధంగా తోటమాలు, తల్లిదండ్రులుగా మనం కూడా ఆ తోటమాలు లాగా తయారవి ఆ కలుపు మొక్కలు ఏం చేయాలి? పెరిగి వేయాలి, తీసి పారవేయాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ కలుపు మొక్కలు మంచి మొక్కలను అనగతొక్కి ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి. మరి మన యొక్క బిడ్డల జీవితాలలో, లేకపోతే మన జీవితాల్లో కూడా ఈ కలుపు మొక్కలు అనేవి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి, తొలగించాలి. తర్వాత ఇంకొక వాక్యాన్ని చూసుకుంటే, ఆ తల్లి ఒక తోటమాలిగా ఆ తోటకు కావలసినటువంటి నీరుని పోస్తూ ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే, 11వ వచనం, నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరను తీర్చి మీకు సంతృప్తిని వస్తుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం? దేవుడు ఏం చేస్తాడంట? తన తోటకి నీరు కడతాడంట. నీరు కట్టినప్పుడు ఆ తోట కలకలలాడుతూ ఉంటుందంట. సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా నీరు లాంటి ఫలము అవసరం. నీరు ఏం చేస్తుంది? మొక్కకి ఫలాన్ని ఇస్తుంది. ఆ మొక్క పుంజుకునేలాగా, అంటే ఎదిగేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఆ నీరు అనేది అవసరం. మరి మరియ తల్లి ఒక తోటమాలిలాగా మన యొక్క తోట అనే జీవితంలో పుష్కలమైనటువంటి నీరు, మంచి నీరుని పెట్టి తగినటువంటి సమయంలో పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా
మరియ తల్లిలాగా, ఒక తోటమాలిలాగా మనము కూడా నీరు పోయాలి. అంటే మనము బలం పొందడమే కాదు, ఆ బలాన్ని ఇతరులకు కూడా పంచాలి. ఆధ్యాత్మిక బలం. ఇంకా ఆ తోటమాలి ఏం చేస్తాడు? ఆ మొక్కలకి తగినటువంటి ఎరువు వేస్తూ ఉంటాడు. చూడండి దేవుని యొక్క వాక్యం, లూకా శుభవార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి. ఉప్పు శ్రేష్టమైనదే, కానీ అది ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి ఎట్లు పొందగలరు? ఆ ఉప్పు భూమికి కానీ ఎరువులకు కానీ ఉపయోగపడదు. ఉప్పు అంట తన ఉప్పదనాన్ని కోల్పోయినప్పుడు అది దేనికి ఉపయోగపడదంట? ఈ భూమికి ఉపయోగపడదు, ఎరువుగా కూడా ఉపయోగపడదు. మనము కూడా మీ సోదరి సోదరులారా, మరి మనలో ఆ దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, లేకపోతే దేవుడు మనలో నివసించినప్పుడు మనం కూడా దేనికి పనికిరాము. మరి మరి తల్లి ఆ తోట కావలసినటువంటి ఎరువుని వేస్తూ ఉంటుంది. ఏంటి ఆ ఎరువు? దేవుని యొక్క సందేశం. ఆ తల్లి దేవుని సందేశాన్ని స్వయంగా దర్శనాల ద్వారా తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎరువు, ఈ యొక్క దివ్య సంస్కారాలు ఎరువు, ప్రార్థన ఎరువు, విశ్వాసం ఎరువు, నమ్మకం ఎరువు. అవి ఉన్నప్పుడే ఆ యొక్క మొక్క అనేది పుష్కలంగా తయారవుతుంది, పౌష్టికంగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా అవన్నీ అవసరం. ఆ ఎరువు, ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే దేనికి కూడా పనికిరాదంట. మరి క్రైస్తవులంగా క్రీస్తు అనే వ్యక్తి మన జీవితాల్లో లేనప్పుడు మనం దగ్గరికి పనికిరాము. అదేవిధంగా చివరిగా మీ సోదరి సోదరులారా, తోటమాలిగా ఆ తల్లి ఆ తోటకి కావలసిన ప్రతి దాన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. చూడండి దేవుని యొక్క వాక్యం, లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. మరి తల్లి పరిపూర్ణురాలు, ఆమె యందు అనుగ్రహం అనేది పరిపూర్తిగా ఉంది, 100% ఉంది. అందుకే ఆ తల్లి దేనినైనా సాధించగలదు, దేనినైనా చేయగలదు. మరి అంత అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఒక మానవురాలుగా ఆమె మనందరికీ కూడా ఆదర్శం. తోటమాలిగా ఆ తోటకి కావలసిన ప్రతిదీ కూడా ఏ చిన్ని లోటు లేకుండా చూస్తుంది ఆ తల్లి. ప్రియ సోదరి సోదరులారా, మరి ఆ తల్లిని మనందరం కూడా స్వీకరించాలి, మన యొక్క గృహాలకి తీసుకువెళ్ళాలి, ఆ తల్లిని ఆదరించాలి, ఆ తల్లి దీవెనలు పొందాలి. ఈ రోజున చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో చూడండి ఏం జరుగుతుంది. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి, యేసు ఇంకను జనసమూహంతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అతడికి వచ్చి ఆయనతో సంభాషింపగోరి వెలుపల నిలిచి ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తన యొక్క పరిచర్యను కొనసాగించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పరిచర్యను ప్రారంభించాడో ఆ యొక్క అద్భుతాలను చూసినటువంటి జనులందరూ కూడా ఆయనను వెంబడించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వివరించాడు, బోధించాడు, అప్పుడు అనేక మంది యేసు ప్రభుని అనుసరించడం ప్రారంభించారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులుగా ఆయన వెంట వెళ్ళటం, ప్రయాణం చేయటం. ఆ విధంగా యేసు ప్రభు మరి అక్కడ ఒక ప్రాంతంలో జనాలతో సంభాషిస్తూ ఉండగా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా, మరియ తల్లి
యేసుప్రభుని యొక్క తల్లి, అదేవిధంగా ఆయన యొక్క సోదరులు అంటే చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అన్నమాట. మరియ తల్లి సోదరులు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? ఈయన నా కుమారుడు, నాకు ఇక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని మరియ తల్లి ఆయన దగ్గరికి వెళ్ళా. అక్కడ వెలుపల వేచి ఉంది. చూడండి, అప్పటికే జనులందరికీ కూడా అవగాహన వచ్చేసింది, ఈయన సామాన్యుడు కాదు, దేవుని యొక్క కుమారుడు, దేవునితో ఉన్నవాడు కాబట్టి ఈ కార్యాలు చేయగలుగుతున్నాడు. అప్పటికి జనులకి ఆ అవగాహన వచ్చింది. అయినప్పటికీ ఆ తల్లి వినయంతో అక్కడ వెలుపల వేచి ఉంది. కానీ ఎవరో అలాంటి వాళ్ళు ఒకరు గమనించి వెంటనే క్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళి, నీ తల్లి నీ సోదరులు నీతో సంభాషించడానికి మాట్లాడటానికి వెలుపల వేచి ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రత్యుత్తరముగా, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని తన యొక్క శిష్యుల వైపు చూపిస్తూ, వీరే నా తల్లి, వీరే నా సోదరులు, నా సోదరీమణులు. ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళు నా తల్లి, నా సోదరి, నా సోదరుడు అని యేసు ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి గొప్ప తల్లి, దేవుని తల్లి అయినప్పటికీ కూడా ఎంతో వినయంతో మరి క్రీస్తు ప్రభుని పెంచి, లేకపోతే తన పరిచర్యకు కావాల్సిన ప్రతిదీ కూడా చూసుకొచ్చు ఎంతో సహకరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ తల్లి దేవుని చిత్తాన్ని ఏ విధంగా నిర్వర్తించిందో మనము కూడా ఆ తల్లిలాగా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో చేయాలి, నిర్వర్తించాలని యేసు ప్రభువు మన వంక చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఏమవుతాం? దేవుని యొక్క చిత్తాన్ని చేస్తే ఏమవుతాం? మనందరం కూడా యేసు ప్రభుకి సోదరులం అవుతాం, సోదరీమణులం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనించి వీటిని మనం చేసుకోవచ్చు, మన మధ్యలో ఉంచుకొని ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మన యొక్క జీవితంలో పాటిస్తూ ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు మేలులు పొందుకోవడానికి దేవుడు మనల్ని అభిషేకించమని ఈ యొక్క ప్రార్థనలో కొనసాగించుకున్నాం. అందరూ కూడా కొన్ని క్షణాలు మీ యొక్క కళ్ళను మూసుకోనండి. సర్వ సృష్టికి మూలకారణమైన మా పిత ప్రియ పరలోకపు తండ్రి, లోక రక్షకుడైన యేసయ్య, మీకు వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. మా అందరికి కూడా ఈ యొక్క పరిశుద్ధ సమయము దయచేసి మేమందరూ కూడా నీ సన్నిధికి వచ్చి ఈ యొక్క దివ్య సంస్కారములో పాల్గొంచుకొనొచ్చు, మీ యొక్క మేలును పొందుకొనొచ్చు ప్రభువా. కార్మేలు మాతని మా యొక్క తోటమాలిగా ధ్యానిస్తూ తనను అనుసరించి మేము కూడా ఒక తోటమాలులాగా ఈ యొక్క రాజ్యములో తయారయ్యి అనేక మందిని నీ యొక్క మార్గంలో ప్రభువా నడిపించులాగున మమ్మల్ని కూడా అభిషేకించమని ప్రార్థన చేయించున్నాం. ఈ యొక్క కట్టుబడి పాలన సంఘమును దీవించండి. సంఘ కాపరులు రవి మాస్టర్ గారిని, సంఘ పెద్దలను, మహిళల సభ్యులను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, కుటుంబ యజమానులను, యజమానులను ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఈ యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ కూడా వీరి యొక్క కుటుంబాలలో నెలకొల్పండి. ప్రభువా, సాతాను శక్తులను తీసివేయండి. కలుపు మొక్కల్లాగా మా జీవితాల్లో సాతాను ప్రవేశించుచుండగా ఆ యొక్క కలుపు మొక్కలను పెరిగివేసి ప్రభు మనందరినీ కూడా ఒక సారవంతమైనటువంటి నాణ్యమైనటువంటి తోటగా తయారు చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు నీ యొక్క కావలతులను మా తోటమాలుగా పంపిస్తూ మాకు తోడుగా ఉండి నాకు ఆస్వాదించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు మేమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రభు మా యొక్క వృత్తులను ఆశీర్వదించమని, మా యొక్క పరిపాలనను దీవించమని, ప్రభు వృత్తిరీతి చే పనులలో తోడుగా ఉంచు. మా అందరికి కావలసినటువంటి బలమును, శక్తిని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, తోడ్పాటును దయచేయమని ప్రార్థన చేయించున్నాము. ప్రభువా, ప్రత్యేకముగా మా యొక్క పశు సంపదను దీవించండి. దాని ద్వారా మేము అధికంగా ప్రభు వృద్ధి చెందులాగిన, అభివృద్ధి బాటలో నడుచులాగా ఆస్వాదించండి. మరి ముఖ్యముగా పంట కాలములో మనందరూ కూడా ఆస్వాదించి మాకు తగినటువంటి వర్షాలు కురిపించి ప్రభువా
మేమందరం కూడా మా యొక్క చేళ్లను దున్నుకొని సారవంతంగా తయారు చేసుకుని విత్తనమును నాటుకొని ప్రభువా ఆ యొక్క పంటను పండించేలాగా ఆశీర్వదించి మనం ప్రార్థన చేయించున్నాం. మా అందరికి కావాల్సినటువంటి ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపరిచినటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నా మీ రక్తంతో అభిషేకించి వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందింపు చేసి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థతను దయచేయండి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా. వారికి తోడుగా ఉండండి ప్రభు. మా అందరినీ కూడా ఆశీర్వదించి మాలో ఉన్నటువంటి ఆ మలినాలను తీసివేసి పరిశుద్ధతను దయచేయండి ప్రభువా. మేమందరూ కూడా నీకు తగినటువంటి బిడ్డలుగా, నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అందరినీ మెప్పించి ఒకరు ఎందుకు ఒకరు అన్యోన్యత, ప్రేమ, సహకారం కలిగి జీవించలాగున బయలుదేరి దీవెనలు పొందుకునేలాగున మనందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి తల్లి మా యొక్క విన్నపాలను నీ చెంతకు తీసుకొచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా వాటిని తీరుస్తూ ఉంటా ప్రభు. మరి తల్లి కార్మేలు మాతకు ఇచ్చినటువంటి ఆ ఉత్తరీయమును మేము స్వీకరించి అది మా రక్షణార్థము అని మేము గ్రహించి ఎవరైతే దాన్ని ధరిస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అని ప్రభు మేము నమ్మి ఆ యొక్క ఉత్తరీయమును మేము పొందుకునేలాగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కార్మేలు మాత దీవెనలు మా అందరికి కూడా కురిపించండి. సన్మత్సుల యొక్క సంరక్షణ మాకు దయచేయమని ఈ మనవులను మా నాదుని ఈ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. అర్పణ గీతం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించి బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రలను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ముందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మరియ మాతను శ్రీ సభ మాతకు కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్నిక అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మ నొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును
అపోస్తలులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసేదివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనుపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసభతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పావన పిత నీవు నిత్యముగా పవిత్రుడు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త మనకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలన్నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువుని నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆరాధనా యేసయ్యా,
తీసుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉద్దానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్టుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు కార్మేలు మాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జరుగురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను అందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నవదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చదివి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విశ్వాసంతో ఆ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చులాగున ఆ తల్లి మనందరికి కూడా సహకరించాలని ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా జపించుకుందాం. పరలోకము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్చును, మా యొక్క అపరాధాన్ని నిర్మించినట్లు మా అప్పులని మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఈ లోకములో జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు, ఇదిగో పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారు. తన తల్లి, తన సోదరుడు, తన సోదరి అని పలుకుచున్నటువంటి ప్రభు. ఈ ప్రభువు విందుకు పిలబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవనకు చేర్చునుగాక.
సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహంతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ కూడా కార్మేలు మాత పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఆయన తల్లి దీవెనలు మనకు ఉండాలని, ఆ కార్మేలు మంటంలో ఉన్నటువంటి ఆ కష్టాలన్నీ కూడా ఏ విధంగా ఆ తల్లి దర్శనం తీర్చిందో ఆ విధంగా మన కుటుంబాల్లో గృహాల్లో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తీరిపోలాగా ఆ తల్లి ఆస్వాదించాలని మనందరికీ కూడా ప్రార్థించున్నాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదింతురుగాక.